తెలంగాణలో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆవిష్కరించారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతి రామానుజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణల మధ్య ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి అనంతరం స్వర్ణ విమాన గోపుర ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. గోపురం మహా సంప్రోక్షణకు 40 జీవనదుల జలాలతో అభిషేకించి సంప్రోక్షణ చేశారు. అనంతరం స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ క్రతువును వైదిక బృందం వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించింది. అనంతరం గర్భగుడిలో సీఎం రేవంత్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వాదం ఇచ్చారు. అద్భుత కృష్ణ శిల్పకళా వైభవంతో స్వర్ణమయ శోభితమైన యాదగిరిగుట్ట ఆలయం నేటి నుంచి భక్తులకు కనువిందు చేయనుంది. ఎన్నో రోజులుగా భక్తులు ఎదురు చూస్తోన్న స్వర్ణ విమాన గోపుర విశేషాలివే. యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఎత్తు మొత్తం 50.5 అడుగులు కాగా గోపురం వైశాల్యం 10,759 చదరపు అడుగులు. తిరుమల గోపురం 33 అడుగులు కాగా దేశంలోనే యాదగిరిగుట్ట స్వర్ణ గోపురం అతిపెద్దది. గోపురానికి స్వర్ణ తాపడానికి మొత్తంగా 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. గతేడాది డిసెంబర్ 1న పనులు ప్రారంభం కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 18 తాపడం కవచాల బిగింపు పనులు పూర్తయ్యాయి. బిగింపు పనులకు అయిన మొత్తం ఖర్చు 5.10 కోట్లు కాగా మొత్తంగా 80 కోట్ల వరకు ఖర్చు చేశారు. తమిళనాడు మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ ఆధ్వర్యంలో నానో టెక్నాలజీతో తాపడం పనులు చేపట్టారు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారంతో తాపడం పనులు చేపట్టారు. 50 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ పనులు పూర్తి చేశారు. మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేసి వాటిని చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలాగా మార్చి గోపురానికి తాపడం చేశారు. గంగా, యమున, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నర్మదతో కలిపి మొత్తం 40 జీవనదుల జలాలతో స్వర్ణ విమానానికి మహాసంప్రోక్షణ చేశారు. స్వర్ణ విమాన గోపురంపై ఉన్న నృసింహ అవతారాలు, విష్ణుమూర్తి, లక్ష్మి, ఆండాల్ అమ్మవారు, గరుడమూర్తులు భక్తులకు స్వర్ణమయంగా కనువిందు చేయనున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి ప్రారంభం కానుండగా మార్చి 23 వరకు కొనసాగుతాయి. 8న స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారికి అలంకార, వాహన సేవలు ఘనంగా నిర్వహిస్తారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.